కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా రైతు నాయకులు మిత్రులు నారాయణరెడ్డి గారు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కావ్య బాపిరెడ్డి గారు, పచ్చనపేట మండల అధ్యక్షులు బాలరెడ్డి గారు, చాలామంది నాయకులు ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, గ్రామ నాయకులకు, అమ్మలకు, అక్కలకు, సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నిజాయితీగా పరిపాలన జరిగిందంటే కాంగ్రెస్ పరిపాలన, అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పరిపాలన. దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. బీద బడుగు బలహీన వర్గాల వారికి భూమి లేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇల్లు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, అదేవిధంగా వికలాంగులకు పెన్షన్లు, అన్ని సమాజంలో ఎవరెవరినైతే మనం ఆదుకోవాలనో వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల నుండి దేశంలో బీజేపీ పార్టీ, మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ పడి అబద్ధాలు ఆడినరు, వాగ్దానాలు చేసినారు, ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా దేశంలో బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా మరీ అధ్వానం, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రకంగా అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉంటే మధ్యలో మాయమాటలు చెప్పి వచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా మోసం చేసినాయి. బీజేపీ పార్టీ ఏం చెప్పింది? ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కేంద్రం నుండి. ఒక్కరికి ఇవ్వలే ఉద్యోగం 10 ఏళ్ళ నుంచి. అదేవిధంగా ప్రతి ఒక్కరు అకౌంట్లో అమౌంట్ వేస్తాం, మీరందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పి మోడీ చెప్పడం జరిగింది. మనందరం కూడా ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క రూపాయి కూడా అకౌంట్లలో వేయలే. అనేక మోసాలు. వాళ్ళు ఒకటే బీజేపీ ప్రభుత్వం, 2 కంపెనీలు, అంబానీ, అదానీ అనే 2 పెద్ద కంపెనీలు వాళ్లకు లాభం చేకూర్చే విధంగా పనిచేసింది తప్ప ప్రజలకు లాభం చేకూర్చే విధంగా పనిచేయలేదు. వాళ్ళందరినీ దోచుకుపోయి ఆ 2 కంపెనీలకు పెట్టారు. మీ ఇక్కడ కేసీఆర్ మహానుభావుడు అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, అదేవిధంగా మంత్రి పదవులు కూడా అమ్ముకొని అనేక విధాల డబ్బులు సంపాదించి ధనిక తెలంగాణను ఆయన చేతులు అప్పచెప్తే 2014లో ఈరోజు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే మనకు ఒక్కొక్కల జుట్టు మీద ఒక్కొక్క తల మీద 3 లక్షల రూపాయలు మనం అప్పు ఉన్నాం. ఇవాళ మన ఇంటి కొరకు చేసిన అప్పు కాదు ఇది. కేసీఆర్ దొంగతనాన కరప్షన్, అవినీతి చేసి తన ఇంటికి తీసుకుపోయిన డబ్బు మన ఒక్కొక్కరిది 3 లక్షల రూపాయలు. అది గుర్తుంచుకోవాలి మనం. ఈరోజు కొన్ని స్కీములు, మన ఎన్నికల ముందు స్కీములు 6 గ్యారంటీలు మన ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అవి కొంచెం 5 రోజులే. వాళ్ళు 10 ఏళ్ళు అధికారం చేసి 10 ఏళ్ళ ముందు ఏ అయితే హామీలు ఇచ్చారో, ఏ వాగ్దానాలు చేసినారో 10 ఏళ్ళలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసినాం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందా లేదా? మహిళలకు ఉచిత బస్సు మీద ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఇవన్నీ అమలైనా లేదా? వాళ్ళు 10 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు ఒక్కటి కూడా అమలు చేయలే. కేసీఆర్ ఏం చెప్పిండు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఏది లేదు. తన ఇల్లు మాత్రం నింపుకున్నాడు. తన ఇల్లు పడతలే వాడిని సంపాదించినంత. అమెరికాలో, దుబాయ్లో, ఆస్ట్రేలియాలో కూడా మా ఆస్తులు కూడబెట్టుకొని ఉన్నారు. ఈరోజు మనందరినీ ముంచి ఆ విధంగా అన్యాయమైనటువంటి పరిపాలన, మోసపూరితమైనటువంటి పరిపాలన చేసిండు, మాయమాటలు చెప్పిండు. ఈరోజు తెలంగాణ ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు మన జరిగిన ఎన్నికల్లో. భూస్థాపితం చేశారు బీఆర్ఎస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చేస్తానే ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి 4 నెలల లోపలే అన్నీ అమలు చేయడం జరిగింది. ఒకటే ఉన్నది, నిన్న మొన్న దాకా రైతు బంధు ఉండే. రైతు బంధు కూడా అందరికి అమౌంట్ పడ్డది కదా. ఇప్పుడు ఈ రైతు బంధు పడలేదని చెప్పి ఏదో పెద్ద పొంగనాలు కొట్టిడు కేసీఆర్. రైతు బంధు పడింది. రైతు రుణమాఫీ ఒకటి కావాలి. ఆగస్టు 15 తారీఖు వరకు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మీకు ఈ సందర్భం తెలియజేస్తుంది.
దీన్ని చూసి రైతుల వ్యతిరేక ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం 4 బిల్లులు తీసుకొచ్చిండ్రు రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో. 4 బిల్లులు రైతులకు నష్టమయ్యే బిల్లులు అవి. దానికి కేసీఆర్ మద్దతు పలికిండు. రైతులకు నష్టమయ్యే బిల్లులకు సపోర్ట్ చేసి ఎంపీలతో అక్కడ ఓటు వేయించి ఇక్కడ నేను రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి పొంకనాలు కొడతాడు. ఎంత మోసం! ఒక ముఖ్యమంత్రి లెవెల్లో రోజు పొద్దు నుండి సాయంత్రం వరకు మాట్లాడేటి అన్ని అబద్ధాలే, చేసేటి అన్ని మోసాలే, అంత అవినీతి అక్రమాలు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు మనల్ని ముంచేసిండు ఒక్క ప్రాజెక్టులోనే. మరి కాంగ్రెస్ హయాంలో నాగాసాగర్ కట్టినాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టినాం, ఎక్కడైనా చెక్కు చెదిరినాయా? ఇవి సంవత్సరం కాకముందే మొత్తం కూలిపోయినాయి. ఈ రకంగా మోసంతో చేసి మన అందరినీ కూడా అప్పలపాలు చేసిండు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనం మంచి గుణపాఠం మొన్న చెప్పినాం. ఇప్పుడు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ జరుగుతుంది. రేపు సోమవారం మనం అందరం కూడా ఓటేయాలి. మన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారు మొన్నటి వరకు కూడా యూత్ నాయకుడిగా ఉండి NSUIలో పనిచేసినారు. చాలా ఢిల్లీలో మంచి పరిచయాలైన వ్యక్తి. మరి యువకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారికి నిర్ణయించి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా భారీ ఎత్తున చేతి గుర్తుకు ఓట్లు వేయించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మనకు అనేక విధాల నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మొన్న మనం అందరం కలిసి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ కూడా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజాపాలన. కనీసం గతంలో ఒక సామాన్య మనిషి ముఖ్యమంత్రి దగ్గర పోయేది ఉండేనా? ముఖ్యమంత్రి ఎక్కడికైనా వచ్చిండా? ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ లేదు. మరి అదే ఇప్పుడు మన ముఖ్యమంత్రి దగ్గరికి రోజు పొద్దున ప్రజా దర్బార్, ఎవరైనా రావచ్చు, ఏదైనా చెప్పొచ్చు, కష్ట సుఖాలు చెప్పొచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పొచ్చు. అవన్నీ కూడా వీలైన కాడికి మంజూరు చేసుకుని పోతూ ఉన్నారు. మరి ఈ రకంగా ప్రజల వద్దకు పాలన విధంగా ప్రజాపరిపాలన 10 ఏళ్ల నిరంకుశ పాలన పోయింది, ఒక నియంత పాలన పోయింది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. ప్రజల ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా గతంలో స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ. ఏ అభివృద్ధి కానీ ఏ కోరిక కానీ తెలంగాణ ప్రజలను తీర్చింది మొత్తం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నేను పోటీ చేసిన పల్లా రాజేశ్వరి అనే దొంగ ఓట్ల ఎమ్మెల్యే, ఇప్పుడున్న దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరి, ఆయన నేను ఎక్కడో జనగాంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దొంగ ఓట్లతోని ఎన్నుకోబడలేదట. 18,750 దొంగ ఓట్లు నేను అధికారులకే ఇచ్చిన, ఆర్డీఓకు, కలెక్టర్కి ఇచ్చిన. ఈ 18,750 ఓట్లు ఓటర్లు ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు గారు. ఒక ఆయన కొత్తగూడెం నుంచి 1000 మంది, రకరకాల వాళ్ళ కాలేజీలో పిల్లలు చదువుకున్న తల్లిదండ్రులు వేరే వేరే ఊర్లలో అట్లా దొంగ ఓట్లు తీసుకొచ్చి 18,750 ఓట్లు దొంగ ఓట్లు. 6,000 ఓట్లు మా ఓట్లు పడేటి, కాంగ్రెస్ పడేటి తీసేపించిండు. ఎందుకంటే మొన్నటిదాకా అధికారులు వాళ్ళే ఉన్నారు కదా. ఆయన ఎప్పుడో కన్ను వేసి చూస్తున్నాడు. అక్కడ ఫామ్ హౌస్లో ఉంటాడు, కేసీఆర్తోనే ఉంటా, కేసీఆర్ పక్కనే ఉంటా అని చెప్పిండు. కేసీఆర్ పక్కకే ఉండి ఎర్రవెల్లికి వెళ్ళి మనకు చక్కగా సూటి నాగపూర్కి చీరాలకు సూటి పెట్టాడు. అదేవిధంగా ఇక్కడ మన సరిహద్దులోనే నాగపూర్ పక్కకు కూడా ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి కూడా పని చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేటువంటి 8 నెలలు పథకం వేసి దొంగ ఓట్లను నమోదు చేయించి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళు చెప్పినట్టు ఉన్నారు కాబట్టి అధికారులతో నమోదు చేయించి మొన్న వేయించుకున్నాడు. ఆయనకు వచ్చిన మెజార్టీ 15,000, అంటే 7,500 ఓట్లు వస్తే మనమే గెలిచినాం. మరి దొంగ ఓట్లు 25,000 ఓట్లు ఉన్నాయి. మరి ఇంకా 17,500 ఓట్లు మనమే ఎక్కువ ఉన్నాయి అక్కడ. వాస్తవానికి నైతికంగా గెలుపు కాంగ్రెస్ పార్టీదే, నాదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయనకు సిగ్గుశరం లేకుండా అబద్ధాలు మాట్లాడుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా పనిచేయని వ్యక్తి ఆయన. 2014లో మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినాక కేసీఆర్ కాళ్ళ మీద పడి 2-3 మూటలు అప్పచెప్పి బీఆర్ఎస్లో పార్టీ చేరి అక్కడి నుంచి మొదలైనవి. హైదరాబాద్లో మొత్తం భూములు కబ్జా చేయడం, అక్క భూమిని కబ్జా చేసిండు, భార్య అక్క వదిన భూమిని కబ్జా చేసిండు, కాలేజీలు కట్టిండు లేవు కబ్జా భూములలో. అన్ని అక్రమాలు, అవినీతి. అందుకే నేను చెప్పిన పల్లారాజేశ్వర రెడ్డి, నువ్వు దొంగ ఓట్ల ఎమ్మెల్యేవు, నీకు దమ్ముంటే జనగామ చౌరస్తా కాడికి వస్తావా, చీరాల కాడికి వస్తావా, లేకపోతే చిరునామచల కాడికి ఇక్కడికే రాని, ఇదే యాప్ చెట్టు కింద చర్చ పెడదాం. నేను నీ ఓట్లు నువ్వు వేసుకున్న నీకు 18,750 దొంగ ఓట్లని నేను నిరూపిస్తా. అవి నిరూపిస్తే నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన వల్ల ఇప్పుడు భగవంతుడు మనకు అనుకూలం
మనం న్యాయం ఉంది కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి భగవంతుడు మనకు అనుకూలంగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే గెలిచినా కానీ ఆయనతో ఏది కాదు పని. మోసపూరితంగా మనకు అన్యాయంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏ పని అయినా ఇండ్లు కానీ ఇప్పుడు 6 గ్యారంటీలు మొన్న ఇచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు 5 న్యాయాలు మీకు ఈరోజు 5 న్యాయాలు అమలు చేస్తా అని చెప్పేసి మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నది. 5 గ్యారంటీ కార్డులు. ఆ గ్యారంటీ కార్డుల్లో ఒకటి మహిళలకు ఫస్ట్ న్యాయం చేయాలి. అందుకనే బీద మహిళలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ రకంగానే మీకు బీద వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మహిళలు వాళ్ళకందరూ కూడా ఇప్పుడు ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయి. ఆర్టీసీ ఫ్రీ, సిలిండరు తక్కువ ధరకే, అదేవిధంగా కరెంటు బిల్లు కూడా. వాటితో పాటు రేపు ₹1,00,000 ఒక బీద మహిళలు ఎవరున్నా కానీ వాళ్ళకు ₹1,00,000 ఆర్థికంగా సాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తప్పకుండా చేస్తుంది. మహిళలు మంచిగుంటే మొత్తం సంసారం బాగుంటుంది. సంసారం బాగుంటే అందులో ఉన్న మగవాళ్ళు బాగుంటారు, ఆడవాళ్ళు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. అందుకనే మహిళలకు పెద్దపీట కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ మహిళలు మంచిగా ఉన్నప్పుడే మనం బాగుంటామనే ఉద్దేశంగా మేమందరం కూడా ఉన్నాం. నేను కూడా పూర్తిగా నమ్ముతా. కాబట్టి మీరు ఎవరు కూడా మహిళలకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ఇక్కడనే జనగాంలో ఉంటా. ఇక్కడ మన ఉండగా నారాయణ రెడ్డి గారు ఉన్నారు, రైతు నాయకులు. మన భాగ్యం ఇప్పుడే వచ్చినట్టుంది, లేటుగా వచ్చింది. అధ్యక్షురాలు ఇగో మన జిల్లా మహిళా నాయకురాలు నది కావ్య ఉంది. వీళ్ళ ద్వారా మీరు వచ్చి ఏ పని చెప్పినా కానీ మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఆ పరిష్కారం చేయడానికి నేనున్నా. ఏ అవసరం ఉన్నా మీ అవసరాలు ఆదుకోవడానికి నేనున్నా. అదేవిధంగా ఇప్పుడు ఇండ్లు వస్తాయి, రేపు పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు, ఏ సౌకర్యానికి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటా. వీళ్ళ ద్వారా మీరు రండి, లేకుంటే మీరు డైరెక్ట్ రండి. తప్పకుండా నేను మీకు సాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని మేము కోరేది ఒకటే, రేపు మొన్న గెలిపించారు ఎట్లాగో నాకే 15,000 ఓట్లు 16,000 ఓట్లు అక్కడ ఎక్కువన్నాయి. నైతికంగా గెలిపించినా కానీ మోసం చేసిండు కాబట్టి భగవంతుడు మాకు న్యాయం చేసిండు. భగవంతుడు నాకు బాధ్యతలు హక్కులు నాకే ఇచ్చిండు. గెలిచినానని చెప్పుకునే ఆ డంబాల మాస్టర్కి ఇవ్వలే. ఆయన ఈరోజు ఖాళీగా వెళ్ళిపోవాల్సిందే. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు కదా, భగవంతుడు ఏదో రకంగా న్యాయానికి మేలు చేస్తాడు. ఆ విధంగా మేలు జరిగింది. మీకు అన్ని రకాలు కూడా నేను చేస్తా. అదేవిధంగా మహిళల తర్వాత యువకులకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వలే. యువకుల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మొన్ననే ఆల్రెడీ కొంత సర్వీస్ కమిషన్ పరీక్షలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా రెగ్యులర్గా సర్వీస్ కమిషన్ పరీక్షలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా రైతుకు తప్పకుండా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గిట్టుబాటు ధర తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అనేక విధాల సంస్కరణలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అవన్నీ మానేపి సబ్సిడీలు ఉండే మనకు వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన పరికరాలకు అన్నిటి కూడా సబ్సిడీ ఉండే. యూరియా మీద సబ్సిడీ ఉండే, డిఏపి మీద సబ్సిడీ ఉండే. అవన్నీ తీసేసి రైతు బంధుని పెట్టిండు. మన డబ్బే ఇంకో రకంగా వచ్చేదాన్ని ఈ రకంగా డబ్బు పెట్టిండు. కానీ అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ తప్పకుండా రైతు బంధు కూడా ఎప్పటికి పడుతుంది. రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకా హరీష్ రావు మొన్నటిదాకా అబద్ధాలు ఆడి మోసం చేసి ఇప్పుడు ఏది చేతగాక రుణమాఫీ చేస్తే ఆగస్టు 15 లోపల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నాడు. హరీష్ రావు మాట నిలబెట్టుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తారు. హరీష్ రావు కనీసం ఇదొక్క మాట మీద నిలబడి రాజీనామా చేసిపోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే గతంలో అభివృద్ధి జరిగింది. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇది గతంలో చరిత్ర చూస్తాం కదా మనం, దాన్ని ఎవరు తీసేయలేరు. బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, దోసుకున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది, అభివృద్ధి చేసింది, సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో భూములు ఇస్తే భూమి లేని నిరుపేదలకు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక భూములు కొంతమంది నాయకులతో కబ్జా చేపించిన విషయం మీకు తెలియదా? చాలా చోట్ల కబ్జా చేయించారు. నేను మా నర్సాయపల్లి గ్రామంలోనే కబ్జా అయితే మొన్న ఇడిపించిన. పోయి అక్కడ దళితులది 2.5 ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాన్ని కబ్జా చేస్తే నేను పోయి ఇడిపించిన. మళ్ళీ ఇళ్ల పట్టాలు చేపించి ఇళ్ల స్థలాలు మార్కు చేపించి 45 ఇండ్లు వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తున్నా. అదేవిధంగా 10 ఎకరాలు కబ్జా పెట్టారు వ్యవసాయ భూమి, అది ఇప్పిస్తున్నా. ఇప్పుడు మేము మా కార్యక్రమంలో అదొక భాగం. మాకు ప్రతి ఊర్లే కొన్ని అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు జరిగినాయి. వాటన్నిటి కూడా తీస్తాం. ఎవరికి న్యాయంగా ఎవరు చెందాలో వాళ్ళకే చెందే విధంగా మేము అమలు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు ఎన్నికల్లో సోమవారం నాడు జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, చేతి గుర్తుకు ఓటేయాలి. దీని ద్వారా మనకు ఢిల్లీలో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. మన బీజేపీ పార్టీ అంతం కాబోతుంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎట్లా ఉండినో
ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు కూడా మొన్నదాకా బీజేపీ పార్టీ ఉంది ఢిల్లీలో, అది కూడా పోతుంది. కాంగ్రెస్ పార్టీ మనకు అధికారంలోకి వస్తుంది. మన ప్రధానమంత్రి కూడా మన రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి మనం మొన్న ఏదో ఇంకా కొంచెం ఇంకొక 7,000 ఓట్లు ఎక్కువ వస్తే వాడు ఎన్ని మోసాలు చేసినా ఎంతమందిని దొంగ ఓట్లను నమోదు చేయించినా ఇంకొక 7,000-8,000 వస్తే ఏం కాకపోవు. మరి ఇప్పుడు ఎంపీ కానీ మనం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అధికారికంగా కూడా కావాలి. ఢిల్లీలో నిధులు తీసుకురావాలంటే మన ఎంపీ ఉంటే మన ప్రాంతానికి నిధులు వస్తాయి, మన ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏ అభివృద్ధి అయినా నేను వారి వెంబడి ఉండి ఇవి కావాలి మన నియోజకవర్గానికి అని చెప్పి నేను ముందు ఉండి ఆయనతో కొట్లాడి నేను నిధులు తీసుకొస్తా. కాబట్టి ఆ అవకాశం మీరు కల్పిస్తేనే మన ప్రాంతం బాగుపడుతుంది. తప్పకుండా మీరు అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి మన ఎంపీ అభ్యర్థిని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు.